వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఇవాళ మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే నేటి నుంచి 10th ఎగ్జామ్స్ హాజరు కానున్న 5.28 లక్షల మంది స్టూడెంట్స్. మరి చూసుకున్నట్టయితే ఇవాళ నుండి అయితే 10th ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి చూసుకున్నట్టయితే ఉదయం 9:30 నుండి 12:30 వరకు పరీక్షలు, 5 నిమిషాల ఆలస్యమైన అనుమతి, హాల్ టికెట్ పై ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ QR కోడ్. సో ముగిసిన ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్, ఈ ఏడాది తగ్గిన మాల్ ప్రాక్టీస్ కేసులు. సో చూసుకున్నట్టయితే గత సంవత్సరంలో అయితే చాలా వరకు అయితే పేపర్ లీక్స్ అనేటివి జరిగినాయి కదా. సో ఈసారి అయితే అలాంటి గందరగోళం ఏం లేకుండా అయితే ఎగ్జామ్స్ అనేవి అయితే సాఫీగా అయితే జరిగినాయి. నిన్న చూసుకున్నట్టయితే మొన్ననే 12th ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి అండ్ ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి పరీక్ష కేంద్రాలకైతే ఒక 5 నిమిషాల ఆలస్యమైనా సరే అనుమతిస్తారు అన్ని సెంటర్స్ వాళ్ళైతే. సో ఈసారి అయితే మరి 5.28 లక్షల మంది స్టూడెంట్స్ అయితే ఈ పరీక్షలకి హాజరైనట్టయితే ఇక్కడ లెక్కల్లో తెలుస్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే గ్యాస్ కొరత లేదు, జనం ఆందోళన చెందొద్దు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి చూసుకున్నట్టయితే మొన్న మరి గ్యాస్ కొరత లేదని చెప్పేసి అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. అండ్ జనం కూడా ఆందోళన పడకుండా ముందే ప్రీ బుకింగ్స్ కానీ అలాంటివి ఏం చేసుకొని టెన్షన్ పాలు అవ్వద్దని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. అపోహాలు తొలగించాలని అధికారులకు సూచన, పానిక్ బుకింగ్ వల్లే ఈ సమస్యలు వస్తున్నాయంటూ ఏజెన్సీలు 3-4 రెట్లు బుకింగ్లు పెరిగినట్టు వెల్లడి. సిఎస్ సివిల్ సప్లైస్ కమిషనర్ నేతృత్వంలో హై లెవెల్ కమిటీ, హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు. మరి చూసుకున్నట్లయితే పానిక్ బుకింగ్స్ అనేటివి ఎక్కువ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 3 to 4% అయితే ఈ బుకింగ్స్ అనేటివి పెరిగినాయి. అట్లా జనం కూడా ఆందోళన ఏం చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే మంత్రి ఇలా చెప్తున్నారు. అండ్ మనకి గ్యాస్ కొరత లేదు అండ్ ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే గృహ వినియోగంకి అయితే సరిపడా బుకింగ్స్ సిలిండర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తుంది. ఆ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి అంటే పెద్ద మొత్తంలో కావాలి కాబట్టి మళ్ళీ వాళ్ళకి సప్లై చేయడం వల్ల గృహ వినియోగానికి కష్టం అవుతుంది, ఇబ్బందులు అవుతాయని చెప్పేసి అయితే ఇప్పుడు కొన్ని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి అయితే అంటే క్లోజ్ చేయడం జరిగింది. సో గృహ వినియోగంకి అయితే ప్రజెంట్ మన దగ్గర కావాల్సినంత స్టాక్ అయితే అవైలబుల్ ఉందని చెప్పేసి అయితే మంత్రి ఇలా చెప్తున్నారు. కాబట్టి పానిక్ బుకింగ్స్ అనేటివి తగ్గించి ఇప్పటికే ఆల్రెడీ పర్సంటేజ్ కూడా ఎక్కువ అయిందని చెప్పి దీనివల్లనే మనకి సమస్యలు వస్తున్నాయి అండ్ ఎదురయ్యే ప్రాబ్లం కూడా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ. సో మూసీ పునరుజ్జీవం రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్. సో మనం ఆల్రెడీ ఈ విషయం అయితే ఎన్నో రోజుల నుంచి అంటే న్యూస్లో తిరుగుతూనే ఉంది. మూసీ శుద్ధీకరణ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే మన స్టేట్ అనేది గ్రోత్ ఇంజిన్గా అయితే మారబోతుందని చెప్పేసి అయితే ఇక్కడ సీఎం చెప్తున్నారు. భవిష్యత్ తరాల కోసమే ఈ ప్రక్షాళన. సీఎం రేవంత్ రెడ్డి విషతుల్యంగా మారిన నదిని పర్యావహితంగా మారుద్దాం. సో మరి ఆల్రెడీ మూసీ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. అది అక్కడ వెళ్ళాలంటేనే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్. సో అంత మురికిగా ఉన్న మూసీని ఇప్పుడు చాలా సుందరీకరంగా అంటే సో అంత మురికిగా ఉన్న మూసీని స్మార్ట్ మూసీగా తయారు చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ సీఎం ప్లాన్ చేసినట్టయితే తెలుస్తుంది. సో చూసుకున్నట్టయితే ఒక మురికి మూసీని అయితే ఇట్లా స్మార్ట్ మూసీగా చేసి అండ్ సియోల్ సీన్ థీమ్స్ తరహాలో మూసీ నది ప్రక్షాళన, 5 జోన్ల కింద అభివృద్ధి, గోదావరి నీళ్లతో నిత్య గలగలలు. సో మరి చూసుకున్నట్టయితే ఇంకా గోదావరి నదులతో కూడా గలగలలు ఆడబోతుందని మూసీని ముందుగానే చెప్తున్నారు. సో ఇప్పుడున్న మూసీని అండ్ స్మార్ట్ మూసీగా చేయడానికైతే సీఎం ఎంతగానో ట్రై చేస్తున్నారు అండ్ ఇది ఒక గ్రోత్ ఇంజిన్గా కూడా రాష్ట్రానికి ఉండబోతుందని అయితే దీని ద్వారా మనకు తెలుస్తుంది. సో 1.53 లక్షల క్యూసెక్కీల వరదను తట్టుకునేలా కట్టలు, 100 ఏళ్ల వరద రికార్డులను లెక్కగట్టి డిజైన్లు, 14 కొత్త అప్గ్రేడెడ్ వంతెనలు, 3 భారీ బ్యారేజీలు. సో చారిత్రక కట్టడాలకు పరిరక్షణకు వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్, ఒకే కారిడార్లో గుడి, మసీదు, చర్చి, గురుద్వారా, 24/7 నైట్ ఎకానమీ అభివృద్ధి, భారీగా ఉపాధి అవకాశాలు. సో చూసుకున్నట్టయితే ఇది ఒక మినీ ట్యాంక్మెంట్ టైప్ అయితే జరగబోతుంది. ఎందుకంటే ఈ మూసీని ఏదైతే సుందరీకరణ ఉంటుందో అది పూర్తయిన తర్వాత అక్కడ ఒక 24/7 ఎకానమీని క్రియేట్ చేసినట్టయితే అక్కడ డెవలప్మెంట్కి ఇది కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ దానికి కావాల్సిన అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే
ఒకే కారిడార్‌లో ఒక గుడి, మసీదు అండ్ చర్చి ఇంకా గురుద్వారా గూడా ఉండడానికైతే ప్లాన్ చేస్తున్నారు. సో, 14 కొత్త అప్‌గ్రేడెడ్ వంతెనలు గూడా వేయడానికైతే ప్లానింగ్‌లో ఉంది తెలంగాణ రాష్ట్రం. సో, మరి చూడాలి ఈ మురికి నది కాస్త ఎలాంటి స్మార్ట్ నదిగా మారబోతుందో వేచి చూడాలి. ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్, పశ్చిమాసియాలో పరిస్థితులపై ఆందోళన, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన. సో, మరి యుద్ధ కాలంలో అయితే మరి ఇప్పటికే చాలా లక్షల మంది అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే మనకి రోజు వార్తల్లో అయితే మనం వింటున్నాం గదా! మరి మన మోదీ అయితే అక్కడ ఇరాన్ అధ్యక్షుడికైతే మరి ఫోన్ చేసినట్టుగా అయితే ఇక్కడ వార్తల్లో ఉంది. అయితే ఇది సమస్య ఇట్లా వార్‌తోని గాకుండా ఇన్ని ప్రాణాల్ని బలి తీసుకోకుండా చర్చించుకొని సమస్యని సాల్వ్ చేసుకుంటే అయిపోతది గదా! అని చెప్పేసి అయితే మోదీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాల్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. అండ్ ఇరాన్‌పై మరో విడత భీకర దాడులు, వచ్చే వారం మరింత బలంగా కొడతాం ట్రంప్. మొక్సాబా గాయపడ్డారు కానీ ప్రాణాలతోనే ఉన్నారని కామెంట్. కోమాలో ఉన్నారంటూ మీడియాలో కథనాలు, మొక్సాబా ఆచూకీ చెప్తే 92 కోట్లు ఇస్తామని యూఎస్ ప్రకటన. రష్యా ఆయిల్పై 30 రోజులు ఆంక్షలు సడలింపు. హార్ముజ్లో ప్రయాణానికి నౌకలు ధైర్యం చేయాలని పిలుపు. అమెరికా వార్షిప్ లింకన్పై మిసైల్స్తో అటాక్ చేశాం ఇరాన్ చెప్తుంది. దాడి జరగలేదంటూ ఫోటోలు రిలీజ్ చేసిన అమెరికా. ఇరాక్లో అమెరికా రివ్యూయల్ ప్లేన్ క్రష్, 6 మృతి. టెహ్రాన్లో నిరసనలు, ప్రదేశం వద్ద ఇజ్రాయెల్ దాడి. సో ఇదంతా గందరగోళంగా ఉందో మనకు ఆల్రెడీ ఇక్కడ చదువుతుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే మేము దాడి చేసినామని చెప్పేసి అయితే ఇరాన్ అంటుంటే అవి దాడియే జరగలేదని చెప్పేసి కూడా ఏమంటారు అమెరికా అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఇది ఎంతవరకు నిజమో కూడా చూడాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కోమాలో ఉన్నారంటూ మీడియాలో కథనాలు. మరి మొక్సాబా కూడా కోమాలో వెళ్ళినట్టయితే ఇక్కడ కొన్ని మీడియా కథనాల ద్వారా అయితే బయటకు వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో మరి చూడాలి. అండ్ అమెరికా ఏమంటుందంటే 92 కోట్లు ఇస్తాం మొక్సాబాని మొక్సాబా ఆచూకీ చెప్పిన వాళ్ళకి 92 కోట్ల వరకు అయితే అంటే ఇస్తామని చెప్పేసి అయితే అమెరికా ఇట్లా సూచన అనేది ఒకటి ఇచ్చింది. సో మావోయిస్ట్ పార్టీకి నిషేధం ఎత్తివేయాలి, అడవుల్లో ఉన్న మిగతా వాళ్ళు ఆయుధాలు వదిలి లొంగిపోయేలా కృషి చేస్తాం. సో మరి మావోయిస్ట్ పార్టీకి అయితే మనం అంటే నిషేధాలన్నీ ఎత్తివేయాలని చెప్పేసి అయితే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మాజీ మావోయిస్ట్ దేవ్జీ అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒకవేళ ఈ మావోయిస్ట్ వాళ్ళకి ఇలాంటి నిషేధిస్తే కనుక ఈ నిషేధాలన్నీ ఎత్తివేస్తే కనుక వాళ్ళు కూడా ప్రాపర్ వేలో ఉంటారని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. అంటే పార్టీకి మౌలోజుల ఆసన్న తీరని ద్రోహం చేశారు, బహిరంగ క్షమాపణ చెప్పాలి, వాళ్ళు ఆయుధాలతో లొంగిపోవడం వల్లే పార్టీ పరిస్థితి మారిపోయింది, చనిపోయిన నక్సలైట్ కుటుంబాలను కలిసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం, ఇప్పటికీ మావోయిస్టు సిద్ధాంతాలు భావజాలాలన్నీ వీడిపోలేదు, ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడం ఇంకా నిర్ణయించలేదని వెల్లడి. మరి చూసుకున్నట్టయితే ఎవరైతే చనిపోయిన మావోయిస్టులు ఉంటారో వాళ్ళని వెళ్ళి కలిసే ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మాజీ మావోయిస్ట్ చెప్తున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళ ఆయుధాలతోని వాళ్ళు సరెండర్ అయిపోవడం వల్లనే ఈ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అండ్ తక్షణమే క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి ఇక్కడ మాజీ మావోయిస్ట్ ఆరోపిస్తున్నారు. సో చూసుకున్నట్టయితే నేడు జరిగే తుది పోరులో ఇంగ్లాండ్తో సో మరి ఫైనల్లీ అయితే మన మహిళా టీం అయితే మరి మహిళా హాకీ టీం అయితే ఫైనల్కి సెమీస్కి అయితే వెళ్ళింది. అది కూడా ఎవరితోని ఇంగ్లాండ్తో పోటీ పడడానికి అయితే ఇప్పుడు సిద్ధమవుతుంది. ఫుడ్ కల్తీ కేసులో ఫైన్లతోనే సరి, ఒకరిపై క్రిమినల్ కేసులు లేవు, లైసెన్స్లు రద్దు లేదు. సో మనము ఏదైనా సంస్థలో చూసుకున్నట్టయితే జరగరాని నిషేధిత పూర్వకమైన ఏవైనా పనులు కానీ కార్యకలాపాలు కానీ జరుగుతున్నప్పుడు అది అధికారులు బయటికి తీసినప్పుడు ఆ సంస్థ అది లైసెన్స్ అయినా అండ్ ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అలాంటివి మళ్ళీ ఇంకోసారి జరగకుండా అయితే మనకి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఫుడ్ ఇన్స్పెక్షన్లో అయితే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతోమంది ఎన్నో హోటల్స్ అండ్ ఎన్నో రెస్టారెంట్స్ అయితే మరి కల్తీ ఫుడ్ చేస్తున్నట్టయితే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా సరే వాళ్ళకి ఓన్లీ ఫైన్స్ వేసి మాత్రమే సరిపెట్టారు అనమాట. అంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కానీ అలాంటి కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. కానీ వాటిని మాత్రం
తీసుకోలేదని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తుంది. 2024-25లో రాష్ట్ర వ్యాప్తంగా రద్దయింది కేవలం ఒక్కటే లైసెన్స్. కోర్టుకు ల్యాబ్ రిపోర్టులు పక్కా సాక్ష్యాలు సమర్పించట్లే. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో వందల్లో కేసులు, జైలు శిక్షలు. మన దగ్గర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అవినీతితోనే కేసులు బుక్ కావడం లేదని ఆరోపణలు. సో మరి చూసుకున్నట్టయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో మనకు తెలుస్తుంది. ఎందుకంటే బయటి రాష్ట్రాల్లో అయితే మరి కన్ఫామ్గా వాళ్ళు చాలా కఠిన చర్యలు తీసుకుంటారు అనమాట. ఈ ఫుడ్ సేఫ్టీ అంటే ఫుడ్ ప్రాపర్ వేలో అంటే కల్తీ ఫుడ్ని అందించడం వల్ల ఎంతోమంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టే లెక్క. కాబట్టి ఇలాంటి విషయాలు కఠినంగా ఉంటేనే సరి కదా. మరి అలాంటిది మన తెలంగాణలో మాత్రం జస్ట్ అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి అయితే మరి ఇక్కడ ఆరోపణలు అయితే వస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే బయటి రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే చాలా వరకు అంటే ఇట్లాంటి సంఘటనలు లాంటివి ఎదురైనప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అండ్ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అవినీతి అయితే జరుగుతుంది, చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫైన్లతోనే సరిపెడుతున్నారు అనమాట. సో చూసుకున్నట్టయితే 1 ఇయర్ మొత్తంలో 2024-25లో ఒక్క కేసే నమోదైందని అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దానికి కూడా రిపోర్ట్స్ కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు అధికారులు అని చెప్పేసి కూడా ఇక్కడ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కోర్టుకు ల్యాబ్ రిపోర్టులు పక్కా సాక్ష్యాలు కూడా సమర్పించట్లేదు. ప్రజల్ని భయాందోళనలకు గురి చేయడంలో మోదీ మాస్టర్ డిగ్రీ చేశారు. భయం ఆధారంగా బీజేపీ ప్రభుత్వాన్ని నడపొద్దు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. సో మరి ఆల్రెడీ అంటే యుద్ధ కాలంలో అయితే మనకు సిలిండర్స్ అనేటివి షార్టేజ్ ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. సో అలాంటి క్రమంలోనే మరి మోదీ పైన కూడా ఇలాంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి చూసుకున్నట్టయితే ప్రజల్ని భయాందోళనలకు గురి చేయడంలో మోదీ మాస్టర్ డిగ్రీ చేశానని చెప్పేసి అయితే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అయితే ఇలా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో పడుతున్నా కూడా తగిన చర్యలు తీసుకోకపోవడం అండ్ ప్రీ ప్లాన్గా ఉండకపోవడం దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు, పానిక్ బుకింగ్తోనే సమస్యలు. మరి చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది చాలామంది అంటే చెప్తున్నప్పటికీ కూడా పానిక్ బుకింగ్స్ అనేటివి జరగడం వల్లనే వాటి పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకు సమస్యలు అనేటివి ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు కూడా ఆందోళన పడకుండా ఉంటే బెటర్. గ్యాస్ కొరత లేదని చెప్పేసి అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఆదిలాబాద్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీగా తరలి వచ్చిన వినియోగదారులు. మరి చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం జనాలు అయితే మరి గ్యాస్ సిలిండర్స్ కోసం అయితే ఇక్కడ క్యూ లైన్లలో ఉన్నారు. అండ్ చూసుకున్నట్టయితే మరి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మరి. ఇంకా చూసుకున్నట్టయితే ఇన్నోవేషన్ హబ్గా తెలంగాణ ఐటీ ఎలక్ట్రానిక్స్తో పాటు ఫార్మా, డిఫెన్స్, ఏవియేషన్లకు హైదరాబాద్ కీలకం. సో మరి ఇన్నోవేషన్స్కి అయితే హైదరాబాద్ ఒక హబ్గా అయితే మారబోతుంది. ఎందుకంటే ఇందులో ఏంటంటే ఫార్మా ఇంకా ఏవియేషన్ ఇలాంటివి అయితే మరి చేరబోతున్నాయి. సో వీటి మీద కూడా కొత్తగా ఇన్నోవేట్ చేసి అండ్ దీని ద్వారా కూడా అంటే చాలా యువత అనేది అయితే న్యూ క్రియేటివిటీని అయితే అంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అయితే చేసి మరి వాళ్ళ ప్రతిభను కూడా చూపించుకోవడానికి అయితే తెలంగాణ రాష్ట్రం ఒక ఛాన్స్ని అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. కాస్మోపాలిటన్ జీవన శైలితో అందరికీ సొంతూరు అనే ఫీలింగ్. జర్మనీ ప్రతినిధులు బృందంతో సమావేశం. మరి చూసుకున్నట్టయితే ఫారిన్ కమిట్మెంట్ అంటే ఫారిన్తో కూడా మనకి కమిట్మెంట్ అనేది అయితే జరుగుతుంది. సో సొంతూర్లను కూడా అంటే మెట్రోపాలిటన్ సిటీస్ని కూడా సొంతూర్లలాగా ఫీల్ అవ్వే ఎన్విరాన్మెంట్ని అయితే క్రియేట్ చేయడానికి రాష్ట్రం సిద్ధమవుతోంది. లక్షాలన్న పేరిట రేవంత్ పేదల ఇండ్లు కూలుస్తున్నాడు మంత్రి హరీష్ రావు. మరి చూసుకున్నట్టయితే మన సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మురికి నదిని స్మార్ట్ నదిగా మార్చుదామని చెప్పేసి ఏదైతే ప్లాన్ చేస్తుండో అది ఆయన కుట్ర. మూసి పేరుతో అంటే పేదల జీవితాలతోనే అయితే చెలగాటం ఆడుతున్నట్టయితే ఇక్కడ మంత్రి హరీష్ రావు అయితే ఆయన ఆరోపిస్తున్నారు. మూసి ప్రలక్షణలకు మేం వ్యతిరేకం కాదు, లిటిఫికేషన్ మేం వ్యతిరేకం. మూసి కోసం మాత్రం 1,50,000 కోట్లు దోపిడీకి తెరతీసిందని ఆరోపణలు. సో మూసి పేరుతోనైతే 1,50,000 రూపాయలు అయితే సో మూసి నది సుందరీకరణ పేరుతోనైతే 1,50,000 కోట్లనైతే ఆయన కాజేస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎలా రియాక్ట్ అవుతారో మనం చూడాలి. సో ఇంకా చూసుకున్నట్టయితే శాంతి భద్రతలు దిగజారినాయి. సో దివాలాలో ఉన్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 1,000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు. దానికి సంబంధించిన కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేశారని ఆరోపణ. ఆ వ్యవహారంపై సిబిఐ, ఈడీలతో విచారణ జరిపించాలని అమిత్ షాకు లేఖ. సో మరి కేటీఆర్ అయితే ఇలా ఆరోపిస్తున్నారు. ఏంటంటే
శాంతి భద్రతలకు దిగజారాయని చెప్పేసి అయితే, ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కేఎల్ఆర్ఎస్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని దివాలా తీసినాయని చెప్పేసి దానికి తగిన సాక్ష్యాధారాలపై సిబిఐ ఇంకా ఈడీ కూడా విచారణకి చేయాలని చెప్పేసి అయితే అమిత్ షాకు లేఖ రాసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే ఉపాధి హామీ అడ్మిషన్ ఖర్చులపై సర్కార్ ఆంక్షలు. ఇకపై బడ్జెట్ దాటితే అధికారుల నుంచి రికవరీ, పని దినాల ఆధారంగానే మండలీలను నిధులు, కొత్త గైడ్లైన్స్ విడుదల చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ. మరి చూసుకున్నట్లయితే ఏదైతే ఉంటుందో ఇది ఉపాధి కల్పించే స్కీమ్ మనకు ప్రతి ఇయర్ ఉంటుంది కదా, దానికి సరిపడ నిధులు అయితే గవర్నమెంట్ రికవరీ చేసుకోవాలని చెప్పేసి అయితే మరి ఇక్కడ తెలుస్తుంది. అండ్ కొత్త గైడ్లైన్స్ని కూడా రిలీజ్ చేసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే పని దినాల ఆధారంగానే మండలాలకు నిధులు సమర్పించేది కూడా ఉంటుంది అన్నమాట. సో మరి చూసుకున్నట్టయితే ఇవాళ అయితే 10th ఎగ్జామ్స్. మరి ఇక్కడైతే ఒక తెల్లారితే ఎగ్జామ్స్, 10th స్టూడెంట్ సూసైడ్, స్కూల్ యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థుల ఆరోపణ. మరి చూసుకున్నట్టయితే రీసెంట్లీ మనకు ఒక ఇంటర్ స్టూడెంట్ కూడా చనిపోయింది, ఆ విషయం తెలిసిందే కదా. మరి ఇప్పుడు 10th ఇది కూడా ఒక స్కూల్ యాజమాన్యం ఒత్తిడి వల్ల, అంటే ఆ స్ట్రెస్ వల్లనే ఈ స్టూడెంట్ కూడా సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. తెల్లారితే 10th ఎగ్జామ్స్ రాయాల్సిన స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మాదేవిపల్లి మండలం శ్రీ చైతన్య స్కూల్లో అప్పం నితిన్ 10th చదువుతున్నాడు. తండ్రి లేకపోవడంతో కొడుకు చదువు కోసం తల్లి మౌనిక టేకులపల్లి మండలం కోయగూడెం నుంచి కొత్తగూడెం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని టైలింగ్ చేసుకుంటూ జీవిస్తోంది. ఫీజులు ఎక్కువైనప్పటికీ కొడుకుని ఉన్నంత చూడాలని ప్రైవేట్ హై స్కూల్లో చదివిస్తోంది. ఈ క్రమంలో 2 నెలల క్రింద స్కూల్లో స్టూడెంట్స్ మధ్య గొడవ జరగగా నితీష్ స్కూల్ యాజమాన్యం మందలించి కొత్తగూడెంలోని మరో బ్రాంచ్కి పంపించింది. దీనిని అవమానకరంగా భావించిన నితీష్ పలుమార్లు తనను తిరిగి లక్ష్మదేవపల్లి స్కూల్కి పంపించాలని వేడుకున్నాడు. అందుకు ఒప్పుకోక అవమానించేలా స్కూల్ యాజమాన్యం మాట్లాడింది. ఈ క్రమంలో శుక్రవారం హాల్ టికెట్ కోసం వెళ్ళిన నితీష్ గొడవలు చేస్తావు, చదువు ఫీజులు కూడా కట్టలేవు, హాల్ టికెట్ ఎందుకు ఇవ్వాలంటూ యాజమాన్యం మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్టూడెంట్స్ చెప్తున్నారు. ఈ విషయం లక్ష్మదేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాల్ టికెట్ విషయంలో యాజమాన్యం వేధింపులు వంటివి కంప్లైంట్స్లో పేర్కొనలేదని పోలీసులు చెప్పారు. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని తెలిపారు. నితీష్ను వేధించలేదని, హాల్ టికెట్ కూడా తీసుకున్నాడని విద్యా సంస్థ ఏజీఎం జయప్రకాష్ తెలిపారు. సో మరి చూసుకున్నట్లయితే అసలు ఏం జరిగిందంటే, ఆ 10th స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ టైలర్ చేసుకుంటూ ఇంట్లోనే జీవనం సాగిస్తారనమాట. అతనికి తండ్రి కూడా లేడు. అయితే ఇది ఏమిటంటే స్కూల్లో ఏదో స్టూడెంట్స్కి గొడవ అయింది. ఇందులో స్కూల్ యాజమాన్యం కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఆ గొడవని సాల్వ్ చేసే నేపథ్యంలో ఆ అబ్బాయిని ఇక్కడ అంటే అదే ఏరియాలో ఉన్న ఇంకో బ్రాంచ్కి పంపించడం జరిగింది. అదే ఒక అవమానంగా ఫీల్ అయిన అబ్బాయి సూసైడ్కి అయితే పాల్పడింది అనమాట. సో ఇదొక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే, అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇలా అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళలా అవమానించకుండా, అంటే హాల్ టికెట్ విషయంలో కూడా అలా అనకుండా ఉంటే ఇవాళ ఒక ప్రాణం అయితే మిగిలి మరి వాళ్ళ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయ్యి మంచి భవిష్యత్తు అయితే ఉండేదేమో. కానీ వాళ్ళు అలా అంటే కొంచెం వెక్కిరింతగా మాట్లాడడం వల్లనే ఇవాళ అబ్బాయి ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. సో అలాంటివి చేయకుండా టీచర్స్ కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండి స్టూడెంట్స్ మనోభావాలు దెబ్బతినకుండా అయితే వాళ్ళని ట్రీట్ చేయకుండా అయితే ఉంటే బెటర్ అని చెప్పేసి అయితే చాలామంది పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. అండ్ ఆ తల్లి బాధ కూడా అలాంటిదే అన్నమాట. సో ఇంకా చూసుకున్నట్టయితే ఇంటర్ విద్యార్థులు ఇంటుబాట. ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఇంటుబాట పట్టారు. శుక్రవారం పట్టణంలోని వివిధ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ సొంతూర్లకు బయలుదేరారు. హన్మకొండ బస్టాండ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కిటకిటలాడింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ముగియడంతో విద్యార్థులు సెంటర్ వద్ద ఆనందం వ్యక్తం చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో మరి చూసుకున్నట్లయితే రీసెంట్లీ అంటే నిన్న కాక మొన్ననే వాళ్ళ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయినట్టయితే తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలో అయితే హాస్టల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెంటర్స్ నుంచే సొంతూర్లకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో మరి అలాంటి ఆనందమైన దృశ్యాలే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇంకా చూసుకున్నట్టయితే హోటళ్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడి.
మరి ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, అంటే సిలిండర్స్ షార్టేజ్ అనేది అయితే సిలిండర్స్ ప్రైసెస్ ఏదైతే ఉందో ఈ యుద్ధం కాలంలో అది సిలిండర్స్ కొరత వల్ల అయితే మరి చాలామంది కొన్ని హోటల్స్ అయితే మరి ఇలాంటి వాటికైతే పాల్పడుతున్నారు. అంటే సిలిండర్స్ని కూడా బ్లాక్లో సేల్ చేయడం కానీ అలాంటివి జరుగుతున్నప్పుడు మరి ఇగో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దాడిలో అయితే మరి కొన్ని అయితే బయటపడుతున్నాయి. మరి ఇలాంటివి కూడా జరగకుండా కూడా అధికారులు సేఫ్గా అయితే చూసుకుంటున్నారు. మరి ఇంకా కూడా జరగకుండా వీటిని అరికడితే కనుక గృహ వినియోగాలకు కూడా అంటే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో ఇది జరిగింది ఎక్కడ అంటే బోధన్, నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇది నిజామాబాద్ జిల్లాలో అయితే జరిగింది. అండ్ ఇంకొకటి కూడా నిర్మల్ పట్టణంలో కూడా మరి ఇదే జరిగింది అనమాట. హోటల్స్లో అంటే సో ఇవి గృహ వినియోగదారులకు ఏదైతే సిలిండర్స్ ఇవ్వాల్సి ఉందో అవి వాళ్ళు హోటల్స్లో అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 29 to 30 సిలిండర్స్ అనమాట. సో ఇలాంటి దాడులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అప్రమత్తంగా ఉంటే బెటర్. యుద్ధం అక్కడ, బాధుడు ఇక్కడ. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ను సాగుగా చూపుతూ రేట్ల పెంపు. మరి చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకి క్రూడ్ ఆయిల్ నిలిచిపోవడం అయితే జరిగింది కదా, మరి ఇంకా సిలిండర్స్ది కూడా ఆల్మోస్ట్ రేట్ అనేది పెరిగింది. ఇప్పుడు మన నిత్యావసరాలు కూడా ఏవైతే వస్తువులు ఉంటాయో వాటివి కూడా ధరలు అయితే పెరిగినాయి. మరి ఇవి సామాన్య కుటుంబాలకైతే ఒక పెద్ద టాస్క్గా అయితే మనం చూడొచ్చు. అక్కడ జరిగిన యుద్ధానికి ఇక్కడ ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి సామాన్య జనాలకైతే ఇది ఒక పెద్ద టాస్క్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్గా ఉంటుంది. సో చూస్తూనే ఉండండి Time 24x7 రేపటి